దేవుని వాక్యం మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. యెహోవా రక్షించుము, నేను మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. కీర్తనకారుడు ఇక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మరి ఎంతో ఉన్నతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవము రక్షించమని ఆయన అడుగుతున్నాడు. ఇక్కడ యెహోవా రక్షించము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. అంటే దేవుని సన్నిధిలో ఆయన మొరపెడుతున్నారు. దేవ మరొకసారి మమ్మల్ని రక్షించమని ఆయన పరిస్థితిలో ఆయన అడుగుతున్నాడు. వాళ్ళు ఏ పరిస్థితిలో వెళ్ళారో, ఏ స్థితిలో వెళ్ళారో తెలియదు, కానీ తప్పకుండా దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టినట్లుగా మనకు కనబడుతుంది. అందుకే అన్నాడు ఇక్కడ దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. ప్లీజ్ సేవ్ us లార్డ్, మమ్మల్ని రక్షించమని ఆయన ప్రార్థన చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ అదునాయని పిలుస్తున్నాడు. అదునాయి అంటే అన్నిటినీ తన స్వాధీనం ఉంచుకొని, రాజు ఎలా ఉంటాడంటే అన్నిటి తన స్వాధీనం ఉంచుకొని ఆయన చెప్పినట్లుగా అన్ని విషయాలు ఆయన చెప్పినట్లుగా నడుచుకున్నట్లుగా ఆయన యొక్క అధికారం ఆయనకు ఉంది. కాబట్టి అందుకే అదునాయి అంటున్నామంటే ఆయన తప్పకుండా అన్నిటినీ తన స్వాధీనం ఉంచుకొని, సమస్తమైన స్వాధీనం ఉంచుకొని ఆయన చెప్పింది జరిగినట్లుగా ఆయన జరిగిస్తానని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మరొకసారి నమ్ముదాం. నేను మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చిన కాక. మనం మొరపెడితే తప్పకుండా దేవుడు తప్పకుండా మనకి మరి ఉత్తరం ఇస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ మనకి ఏ పరిస్థితి అయినా సరే, ఒకవేళ మన హెల్త్ ప్రాబ్లమ్స్లో కానీ, మనకి అభివృద్ధి విషయంలో కానీ, మనకి ఏదైనా సక్సెస్ కావాలన్నా సరే, ఏ విషయంలో సరే దేవుడు మనకి మరి అవన్నీ మన కళ్ళలాగిన దేవుడు మన కృప చూపిస్తాడు. ఎందుకంటే మనం వి క్రై అవుట్ టు ది లార్డ్, మనం దేవుడు మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా వింటాడు. విని మన జీవితంలో ఆయన కార్యం జరిగిస్తారు. ఎందుకంటే ఆయన మరి ఎప్పుడు సమస్తము మరి ఆయన కలిగిన దేవుడు కాబట్టి ఆయన మొరపెడితే తప్పకుండా ఆయన కార్యం జరిగిస్తారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే చూసినట్లయితే ఇక్కడ నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు అన్నింటినీ తన స్వాధీనం ఉంచుకున్నాడు. కాబట్టి మరి మన జీవితంలో ఏ సహాయం కావాలని సరే మనకి దేవుని కృప మనకి మన జీవితంలో ఉంటుంది. అందుకే చూసి కీర్తనల గ్రంథం అదే అధ్యాయంలోనే 20వ అధ్యాయం 4వ వచనం చూస్తే, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అన్నీ చూసుకొని, మన జీవితంలో జరిగే పరిస్థితులన్నీ చూసుకొని, ఆ పరిస్థితులు మనకి ఎప్పుడు ఏది కావాలో మనకి దేవుడికి తెలుసు. కాబట్టి అందుకే అంటున్నాడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును దేవుడు స్థిరపరచుగా. నీ హార్ట్ డిజైర్స్, నీ హృదయంలో ఏదైతే ఆలోచన ఉందో, నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయో, నీ ఆలోచన యావత్తు ఎలా ఉందో దాన్ని చూసుకొని దేవుడు దాని ప్రకారంగా మన జీవితంలో కార్యం జరిగించడానికి దేవుడు ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా కనబడుతుంది. అందుకే మన జీవితంలో దేవుని మొరపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు మనకు జవాబిస్తాడని మనం విశ్వాసంతో నమ్ముదాం. దేవుడు తప్పకుండా మన జీవితంలో యెహోవా రక్షించును, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును. దేవుడు తప్పకుండా మనకి ఉత్తరం ఇస్తాడు. మనం దేని గురించి అయినా సరే, మన ఏ పరిస్థితి గురించి అయినా దేవుని సన్నిధిలో మొరపెడితే, అదే స్థితి అయినా సరే దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు రాజు తప్పకుండా మనకు ఉత్తరం ఇస్తాడు, మన కృప దయచేస్తాడని నమ్మకంతో విశ్వాసంతో మరి దేవునికి అప్పగించుకుందాం. అందుకే అది కాకుండా మన దేవుడు మనకి రక్షణ దేవుడు దయచేస్తాడు మనకి. అంత మాత్రం కాదు, ఎవరైతే ఆయన తెలుసుకున్నారో, ఎవరైతే ఆ రాజు మీద ఎప్పుడైతే మరి వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ కోరికలు ఎలా ఉన్నాయో వాటన్నిటినీ ఆయనకు అప్పగిస్తే దేవుడు తప్పకుండా మన జీవితంలో దేవుడు తప్పకుండా జరిగిస్తానని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీ కోరికను సిద్ధపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. మనము దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. మనకు కొన్ని ఉద్దేశాలతో, కొన్ని కోరికలతో మనం దేవుని దగ్గరికి వెళ్తాం. ఈ యొక్క కోరికలన్నింటినీ దేవుని దగ్గరికి అప్పగించి ఆయన తప్పకుండా మనకు జవాబిస్తాడని నమ్మకంతో మనం ప్రార్థన చేస్తే మన కోరికను దేవుడు సిద్ధింపజేసి మన ఆలోచన యావత్తును, మన ఆలోచన ఏదైతే ఉందో ఆలోచన యావత్తును కూడా దేవుడు మనకు సఫలపరిచి మరి మనతో దేవుడు ఉండేలాగా మనం మరొకసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ దినము దేవుడు మనతో ఉండాలని మనము దేవునికి అప్పగించుకుందాం. మన రాజు మనకి ఉన్నటువంటి దేవుడు, అన్నింటినీ సమస్తమును ఆయన స్వాధీనం ఉంచుకున్న దేవుడు ఆయన. అందుకే అంటున్నాడు, ఈజ్ అదునాయి అంటే సమస్తమును ఆయన స్వాధీనంలో, ఆయన కంట్రోల్లో ఉంచుకున్న దేవుడు ఆయన. కాబట్టి అన్నీ జరిగించగలని నమ్మకంతో విశ్వాసంతో దేవుని సన్నిధికి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఇప్పటివరకు ప్రభా మాతో ఉన్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, మరి మీ వాక్యం ప్రకారం తండ్రి మేము మొరపెట్టినప్పుడు తండ్రి మాకు రాజు తప్పకుండా మాకు ఉత్తరం ఇస్తాడని నమ్మకంతో విశ్వాసంతో
మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా మాతో ఉండి మమ్మల్ని నడిపించి మీ కృపా కనికరం మెండుగా మా జీవితంలో కృమించని ప్రార్థిస్తూ సమస్తం మీకే మహిమ చెల్లిస్తూ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.